శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఒక్క శుక్రాచార్యుల వారు మాత్రమే ద్వితీయంలో యోగిస్తున్నారు. అయితే పరస్పరం విభిన్నమైనటువంటి దృష్టులు పడుతూ ఉండడం చేత ఈ ఫలితం కూడా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. వివాహేతర సంబంధాలలో ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వివాహ జీవితంలో ఉన్నవారు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కాస్త కొరవడే విధంగా ఉంది. ఇక్కడ కూడా ఓర్పు కలిగే ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అంత పూర్తిగా అనుకూలమైన సమయము కాదు. వ్యవసాయదారులకి కూడా శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి. అయితే ఈ మోకాళ్ళకి కానీ, కాళ్ళకి గాని, పాదాలకి గాని ఏదానికైనా ఆపరేషన్స్ చేసుకునే విషయంలో కొద్ది కాలం ఓర్పు పట్టి ఉండగలము, పర్వాలేదు అనుకున్నట్లయితే వాయిదా వేసుకోండి. లేదు మేము ఆపరేషన్ చేయించేసుకోవాలి అనుకునే పక్షంలో ఒక తారాబలం మంచిగా చూసుకుని ముహూర్తం పెట్టించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మాట తీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా ఈ డబల్ రిజిస్ట్రేషన్స్ ఏమన్నా అవుతున్నాయా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన. ఏదైనా మీకు ధనము వచ్చిందా అంటే కొద్దిగా ఈ రూపకంగానే ధనం వస్తుంది, ఏదైనా కొనుగోలు అమ్మకాల రూపంగానే. కానీ వాటిట్లలో కూడా జాగ్రత్తలు చెప్తూ ఉన్నానంటే ఇబ్బందులు పొంచి ఉన్నాయని అర్థం చేసుకోండి అని చెప్పి తెలియజెప్తున్నాను. మొట్టమొదటి చెప్పాను శుభాశుభ మిశ్రమ ఫలితాలు కాబట్టి ఏది కూడా అంత అతిగా ఆశించవద్దు
అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా బాగా వ్యయ ప్రయాసాలకి లోనవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పుగా వెళ్లాల్సిందే తప్ప మనం ఏదో అన్ని చేసేయగలము అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టే. ఎంత సామర్థ్యవంతులైనా కూడా గ్రహస్థితులు బాగా లేనప్పుడు ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా చాలా మంచిది. విద్యార్థుల విషయంలో ఇంకొంచెం శ్రమ ఎక్కువ చేయండి, ఫలితాలు బాగుంటాయి. స్త్రీల విషయంలో దుర్గా ఆరాధన చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి పంచమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు, శని గారితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ శుభ ఫలితానికి అయితే తావు లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కొద్దిగా మానసిక విచారం అయితే ఉండబోతోంది. అయితే యోగా చేయడం వల్ల, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల, పుట్టలో పాలు పోసుకోవడం వల్ల, మనస్సుని మీ అదుపులో పెట్టుకోవడం వల్ల మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.